ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకుండా వేరుగా ప్రశ్న పత్రాలతో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధం చేసి ఇప్పటికే 2 రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. అయితే షెడ్యూల్ ఒకటే అయినా ప్రశ్న పత్రాలు మాత్రం ఎప్పుడు దున్నపోతల పడుకోవడమే. రాగానే వెలిగించమని ఎన్నిసార్లు చెప్పాలరా? నీకు చెప్పి నా నాలుగు కరిగిపోతుంది కానీ చెప్పిన పని ఒక్కటి చెయ్యు. ఏంటి ఇది ఇంకా కాలేదా? ఆడ 2 బుక్లు ఎక్స్ట్రా ఇచ్చాడు, 2 రోజులు ఇస్తా అని చెప్పాను. ఆ స్టూడెంట్స్ ఇచ్చినాయి అయిపోయింది. ఎదవావలింతలు పొద్దున్నే ఏమైంది? హలో అన్న ఏంటన్నా ఇది? ఏది క్వశ్చన్ పేపర్ ఉందన్నా, బుక్ లో చూస్తే ఏం లేదు. బిగ్ షో స్టిక్ రాసిన బుక్కేనా? అదే అది 200 పేజీల వరకు అని చెప్పారుగా. 200 పేజీలు అన్నాడు, ఏం అర్థం కావట్లేదు. అసలు క్వశ్చన్ పేపర్ పెట్టాడా? వీడిని నమ్ముకుని మనం ప్రిపేర్ అవ్వలేదు కదరా, దెబ్బ సైడ్ రా. సరదా కాలేజా? అవునన్నా, అది 200 పేజీల వరకు అని చెప్పారు కదా. అరే దొరికిందిరా, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. గుడ్ లక్. స్టిక్ ఫైల్స్ ఉన్నాయా? భాస్కర్ 30 రూపాయల ఫైల్ చూపించు. ఎన్ని? 2. యానఫై. అదేంటి 60 కదా? 42 జర్ ఎంత? 80. మరంతే. మరి ఆయన 30 రూపాయల ఫైల్ అన్నాడు. దాని పేరు 30 రూపాయల ఫైల్, ఒక్కొక్కటి 40. 40 రూపాయలు క్రాస్ క్వశ్చన్లు, పిల్ల పువ్వులు, ఈజీ మనీ. భాస్కర్ రేయ్ ఎట్రా. ఏంటి సర్వీసింగా? ఫ్యాషన్ ప్లస్ సౌండ్ అని రావాలి కదా. Naturally. ఇదేట్రా బుల్లెట్ లాగా దగ్ 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 మంటుంది. మంచిదే కదా, 40,000కి 1,00,000 బండి వచ్చినట్టు. లక్ష్మణ బండి మీద ఓ రౌండ్ వేసి తేడా ఎక్కడ ఉందో చెప్పు. నాకు చాలా పనులు ఉన్నాయి. మాకు తెలుసులేవా పెద్ద కమిషనర్ పనే. ఒక రౌండ్ వేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పరా. అసలు 5,000 దొప్పించుకున్నాను. నీ గుండు. హలో, ఎక్కడున్నావు? బయటన్నావా? బయట అంటే కలిగ్తో స్మోక్ వచ్చా. చెప్పు. మర్చిపోయావా? మరీ ఇంత నెగ్లిజెన్సా? అంటే ఏంటి, నీ బర్త్డేనా ఈరోజు? నాకు తెలీదు, నువ్వు చెప్పు. ఈరోజు నా బర్త్డేయా? అటు ఇటుగా లాస్ట్ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ అవ్వచ్చు. అందాజ్గా ఇయర్ మొత్తం అని చెప్పేసి సరిపోతుంది కదా. హే, హ్యాపీ బర్త్డే. నాకేం అక్కర్లే. సారీ. సరే లంచ్కి రా. హే, నాకు అవ్వదు, మీటింగ్ ఉంది ఇమీడియట్గా. సరే ఉంటా, బాయ్. హే, వస్తున్నా, వెళ్తున్నా. ఓయ్ జుల్పాలు, నిన్నెప్పుడినా చూడలేదే. ఒక్కో పారు ఒక్కో జాగలా ఆగుతుంటాం. ఆహా, నీ పేరేంది? నిన్నేనాయా? నా పేరు లక్ష్మణ్లే, నీ పేరేంది? నా పేరు అంజమ్మ. గాని మొదలెట్టింది నువ్వు ఇంటికి పోవా? నీకు పెండ్లాం లేదా? రోజు ఏడైద్ది, 3 నెలలకు పారి పోతా. అట్టెట్లా కుదురుతుంది? ఇగో నా కాడ ఒకటి మంత్రి ఇచ్చిన టైర్ ఉన్నది. ఆ టైర్ పెట్టుకొని నడిపిన పతి లారోడు ఇంటికి. అదేంది సచ్చిర్రా ఏంది? ఏ కాదు, లారీ నడిపించి సంపాదించేంత అవసరం పడలేదు. దర్జాగా ఇంటికెళ్ళి పని చేసుకుంటుండు లక్ష్మణు. నిజం. సచ్చాడు. ఏమో అక్క, ఇక నేను నమ్మి పైసలు అయితే ఇస్తున్నా. సరే బిడ్డ, మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుద్ది అంటావా? Oh my God, it's already late. ముందటి టైర్ మార్చుండ్రి, అంత మంచిగా జరుగుతుంది. ఏమన్నా తేడా రావాలా అప్పుడు చెప్తా. ఏం భాస్కారు, జాగి పట్ట. రాజు బట్టలు నా దగ్గరనే ఉన్నాయి, ఎప్పుడు తీసుకుంటావు? నువ్వు సొల్లు దబ్బడం ఆపాక అప్పుడు తీసుకుంటాను. గట్లాంటివేంది భాస్కర్? He's stupid. I'm not. Hello. Happy birthday.
నైస్ సాంగ్ ఈరోజు డేట్ ఎంత? February 22nd. ఈరోజు నా బర్త్డే అయితే నెక్స్ట్ మంత్ ఈరోజు ఏమవుతుంది? ఏమవుతుంది? నీ బర్త్డే 1 month అవుతుంది, ఇజంట్ ఇట్? కొంప తీసి నెక్స్ట్ మంత్ నీ బర్త్డే? తెలీదు, ఇందాకటి దాకా గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయాను. డ్రామాలు ఆడుకో. శుక్రవారం అమావాస్య దాడిన భాద్రపద శుద్ధ తదియ ఈరోజు నీ బర్త్డే. వైట్ సాస్ పాస్తా సార్. మ్యామ్ థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటి పోయి సెట్ చేసావా నేను రాగానే తీసుకురమ్మని? వావ్, ఐ లవ్ ఇటాలియన్. దా పట్టు. అది కాసేపు ఆపుతావా? లంచ్కి రమ్మని కూడా ఏంటి నువ్వు? సరే, మా మేనేజర్ కాల్ చేస్తున్నాడు, అసలే ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా ఉంది వాళ్ళు, నేను వెళ్తున్నా. అసలు ఏమైంది నీకు ఇవాళ? హలో, ఏంటి మళ్ళీ ఆ బెంగళూరు కంపెనీ రిజెక్ట్ అయిందా? గాడ్, నాకు ఇంకా అర్థం కాదు. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని అక్కడెక్కడో బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేస్తానంటావేంటి? పైగా రిజెక్ట్ అయితే మాకు డల్ ఫేస్లు. సంజు, నువ్వు టీం లీడ్వి, ఎంత జోష్గా ఉండాలి. ఆయన టీం లీడ్. ఈరోజు ఏంటి లంచ్కి వచ్చారు? మీటింగ్ ఉంటుంది కదా, బర్త్డే అనా? మరి నా బర్త్డే రోజు నిన్ను కలవద్దా? బాగా చెక్కావు, నీకు సర్ప్రైజ్ ఉంది, పద. ఎక్కడికి? ఏంటిది? సడన్గా ఈరోజు నీ బర్త్డే అని తెలిసాక ఏం చేయాలో తెలియక ఇలా నీ పేరేసుకుని తిరుగుతున్నాను అంతే. ఇదేం బైక్? సెకండ్ హ్యాండ్ దానిలా ఉంది. ఏ మా డాడీది. అవునా? ఆ, మరి చూస్తే ఏం కాదా? ఏముంది, సాయంత్రం తీయించేస్తాను. ఆయన ఎలా ఉంది చెప్పు. బాగుందా? ఓ భాస్కర్, సామంత రాజు వల్లే ఇచ్చింది ఇది. 1551 సంవత్సరం తెలుసా? యా ఆయన నువ్వెందుకు ఉంచుకున్నావు ఇది? నా అడగాలి కాకపోతే. నా మొగడు చేసేవాడయ్యా నీలాగనే దొంగతనాలు. ఇది వేసుకొని ఒక్క దొంగతనం చెయ్యి, ఇక దొంగతనం అవసరం ఉండదని చెప్పిన ఆనికి. పోయాడా? ఆనికి 2 కోట్లు దొరికినాయి. సొల్లు నిజం, నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. డోంట్ బ్లాబర్. బై. భాస్కరు, వెళ్ళి అమ్మమ్మని విలియమ్మాయిని ఒకసారి కలవచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నువ్వేదో అనుకుంటున్నావు కానీ విలియం ఈజ్ గుడ్ ఫెలో నానా. ఇంకో 2 days ఉండొచ్చు కదా, రేపే వెళ్ళాలా? అమ్మో, నా స్కూల్ పోతుంది. ఎప్పుడు చూడు స్కూల్ స్కూల్ స్కూల్. మై కలీగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నమస్తే. నేను మేనేజర్కి చెప్పేశాను అమ్మ ఉంది, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని. అది కదండి, మేనేజర్తో మాట్లాడుకో. ఎవరలింగా పడుకోలేదా? Vishwadi, understand, I am not Guru. I may be using the human body, but I'm not human being. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. I may cook once in a while. I may do the job of the Guru teaching, but I'm not Guru. Come on. ఏమున్నాయి? రైస్, అమ్మ రోజు ఇదే సాంబార్.
నాన్న ఏంట్రా ఎవడనైతే పోయింది అనుకుంటాడు. కాల్ మీ డాడ్. బెల్ట్ బెల్ట్ అమ్మా యూనిఫామ్. ఏంటి టీ తాగుతున్నారా? రండి బావగారు, మీకు దానికి ఒకేసారి ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. గృహప్రవేశమా? ఏంటి ఈ మధ్యన అందరు ఇళ్ల మీద పడ్డారు? ఇంకెవరు పడ్డారు? ఉన్నారులేండి ఫ్రెండ్స్. ఓ బా చాలా మంచి ఏరియా కానీ దొంగలు ఎక్కువ. మీరు గ్రిల్ కాదు కదా, పెద్ద పెద్ద ఎంత చైన్లేసి కట్టినా సరే ఖచ్చితంగా వారానికి మినిమం. ఇవాళ ఎగ్జామ్ ఉంది అమ్మా, బండి కావాలి. గజం ఎంత అన్నారు? గజం 2000. మీరు ఒకటి కొనుక్కోవచ్చు కదా, మాకు తోడు ఉంటారు. తోడు కావాలని ఇంకో పెళ్లి చేసుకోండి, మీకంటే లోన్లు అవి వస్తాయి కదా. నేను ఇప్పిస్తాను కదా. మళ్ళీ నేనే కట్టుకోవాలి కదా. మీకంటే మీరు అక్కయ్య గారు 2 చేతులు సంపాదించారు, మరి ఇక్కడ నాది ఒక్కడదే కదా సంపాదన. మెల్లగా చూద్దాంలేండి. మెల్లిగా మెల్లిగా అని ఇలాగే గూడ్స్ బండిలా వెనక లాగుతూ ఉంటారు. బావగారు నువ్వే ముందుకు తొయ్యాలి. కాఫీ ఏమైంది బావగారు? ఏమైంది? ఎక్కడ పెట్టారు ఏలు? ఇల్లాను కానీ చౌలపు నుంచోటేనా చూసుకోవాలి కదా. ఇంకా నాకు వేరే పనులు ఉండవా? నిన్ను వాడిని చూసుకోవడం తప్ప. ఆయన ఫ్యాన్లు ఎందుకు పెట్టారు ఏలు? ఏం కదా జస్ట్ తోలేసింది అంతే, ఏం కాదు ఏం కాదు. కొంచెం ఆ పౌడర్ తీసుకోండి. పౌడర్ ఏంటి? పసుపు పెట్టు. పసుపు పెడితే ఇంకా మండుద్ది. మనకి తెలిసి తెలియని వైద్యం ఎందుకు, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఒక 10 నిమిషాలు అవుతే తగ్గుద్దండి. ఏంటి తగ్గేది? సెప్టిక్ అవుతుంది. తీసుకెళ్ళు భాస్కర్. వెళ్ళండి తొందరగా బయలుదేరండి, ఇంకా హాస్పిటల్ తెరిచి ఉంటారు లేదో. ఇదిగో ఇంజెక్షన్ చేయించొద్దు, టాబ్లెట్స్ అడుగు. నాకు తెలుసు, డాక్టర్ చెప్పినట్టు చేస్తాను. నెట్వర్క్ చేయించకపోతే సెప్టిక్ అవుతుందేమో. నువ్వు తీసుకెళ్ళొచ్చు కదా. సోది రండి. నేను ఎక్కడికి? మీరే తీసుకెళ్ళేది. డాక్టర్ ఏమన్నాడో ఫోన్ చేయి. నాకు బండి లేక కాదండి, మీ చెల్లెలు గారు బండి అడిగారు కదా. ఏదో నా మేనల్డ్ కాబట్టి వస్తున్నాను బావగారు. అదే అదే అవతల చాలా కార్లు ఇవ్వాలండి. ఇద్దరులేండి, ఇడి కట్టించి ఇంట్లో దింపేసి. స్కూలా? నువ్వేందో మీ అమ్మేందో ఈ చదువులేందో. సర్లేండి, ఆయన దారిలో స్కూల్లో దింపేసి నేను దారిలో ప్యాంట్ వేసుకుంటాను. అదే దారిలో షాప్లో దింపేసి మీ దారి మీరు వెళ్ళిపోండి. ఇవన్నీ దారిలోనే అసలు డాక్టర్ వస్తాడా? వస్తున్నారు సార్. ఏడో తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. ఈ డాక్టరా? అవును సార్. ఈడిన ట్రీట్మెంట్ చేసేది ఎలా జరిగిందండి ఇది? మా లింగరాజు గారు తెలియకపోతే ఫ్యాన్ నీళ్ళు పెట్టేశాడండి. పర్లేదు కదా. ఇది సెప్టిక్ కాకుండా ఉండడానికి పౌడర్ పెట్టారు, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ మొత్తం సెట్ చేయమా. అది కాదు, పసుపు పెట్టాలండి. పసుపు ఇస్ ద బెస్ట్ యాంటీసెప్టిక్. నెక్స్ట్ టైం పసుపే పెడతానండి. ఏలు పెట్టకుండా చూసుకుంటా చాలు. ఓకే సార్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ బాగానే వస్తుందండి. ఐ మీన్ గుడ్ మనీ. ఏదో అలా నడుస్తుందిలేండి. మా డాక్టర్ జాబ్ కన్నా మేలండి. ఇంత కష్టపడి కట్టు కడితే మిగిలేదంతా 150 అంతే. పెట్టి మీ ఇల్లు రెంటా? హౌస్ ఓనా అని అడుగుతున్నా. రెంటే. సొంత ఇల్లు లేకపోవడం ఏంటి ఈ కాలంలో? మన ఇల్లు మనకుంటే ఆ దర్జా ఫీలింగే వేరు. చూద్దాంలేండి నెమ్మదిగా. అంటే నెక్స్ట్ మంత్ ఆన్ సైట్ వెళ్ళి ఉన్నాను. 1 hour ఉన్నారండి మీరు ఫ్రీగా? అలా వెళ్ళి వచ్చేద్దాం. జస్ట్ ఇక్కడ అయ్యో నా కోసం వెయిటింగ్ అనమాట. ఏమనుకో, ఈజీ అండి, ఇక్కడే. కష్టం సార్, లాగిన్ అవ్వాలి. సాఫ్ట్వేర్ సార్. నేను చెప్తున్నాను కదా సార్, కాళ్ళు రాసేస్తాను సార్. చెప్తున్నాను కదా సార్, సార్ పక్కనే ఉంటాను. వీకెండ్ ఎప్పుడు చూద్దాం కదా. అంటే కదా సార్, ఇట్లా పోయి హాఫ్ అన్ అవర్ వచ్చేద్దాం. అది కాదు సార్, నా కోసం మా రిలేటివ్ వెయిటింగ్. సార్ ఆయన హౌస్ రెంటా? ఓనే. మరి ఇంకా ఆయన ఎందుకు కూడా మనకు పంపించేద్దాం. మీరు బయలుదేరండి సార్.